కొప్పర్తి కథావాహిని శ్రోతలకు స్వాగతం. కథాభిమానులకు నమస్కారం. ఈ వారం మనం వినబోయే కథ సముద్రం. రచయిత రమణజీవి. సముద్రం కథా రచయిత రమణజీవి గారు 1856 జనవరి 9న అనంతపురం జిల్లాలో జన్మించారు. వీరి మొదటి కథ శిలాపుష్పం 1986 ఉదయం వీక్లీలో అచ్చయింది. రిషి వ్యాలీ స్కూల్లో 2 ఏళ్లపాటు విద్యార్థులకు చిత్రలేఖనాన్ని బోధించారు. ఢిల్లీలో బాతిక్ ఆర్టిస్టుగా పనిచేశారు. వృత్తిరీత్యా చిత్రకారుడైన కథలు కవిత్వాలు రాయడమంటే అమితమైన ఇష్టం. 4 పాండవులు అనే ఒక కవితా సంపుటి, ఒత్తుథా, సింహాలపేట కథా సంకలనాలు వెలువరించారు రమణజీవి గారు. వినండి సముద్రం కథ. నేను పిచ్చాసుపత్రిలో ఉన్నప్పుడు వచ్చింది ఆ ఇమెయిల్. ఒక పత్రిక వాడు పంపించింది. ప్రత్యేక సంచికకు కథ రాయమని. మా ఆవిడ చెప్పింది నాకు ఆ విషయం. ఆమె నేను ఆసుపత్రిలో ఉన్న విషయం రహస్యంగా ఉంచింది. ఒక్క మా పిల్లలకి మాత్రమే తెలుసు. నాకు పిచ్చెక్కిన సంగతి అందరికీ తెలియడం ఆమెకు చిన్నతనంగా అనిపించింది. కొంతకాలం చూసి బాగు కాకపోతే అప్పుడు అందరికీ చెప్పొచ్చు అనేది ఆమె ఉద్దేశం. నా వైపు చూసింది. ఆ చూపులో చాలా అర్థాలతో పాటు కథ రాస్తారా అనే ప్రశ్న కూడా ఉంది. అంటూ తలతో అడిగింది ఊపి. పిల్లవాణ్ణి గద్దించినట్లుగా ఉంది ఆమె ధోరణి. రాస్తాను కథ అన్నాను. ఈ కండిషన్లోనా అన్నది యాపిల్ని చేతిలోకి తీసుకుంటూ. సరే సరే రాయండి, మీకు కాస్త చేంజ్గా ఉంటుంది. ఏ కండిషన్లో అని గొడవ పెట్టుకుందామని నోటిదాకా వచ్చి ఊరుకున్నాను. పిచ్చివాళ్ళు చేసే మొదటి వాదన తమకి పిచ్చి లేదు అనిట. రాయను, చెప్తాను, నువ్వు రాసి పెడతావా? తల ఊపింది అంగీకారంగా. పెన్నుతో రాయాలైతే అన్నాను. అదోలా చూసింది. నేను రాబోతున్న కోపాన్ని ఆపుకున్నాను. నేను కథలు చెప్పి ఇప్పటికి చాలా కాలం అయింది. వీడియో క్యాసెట్ ప్లేయర్లు కొత్తగా వచ్చిన రోజుల్లో అనుకుంటాను పిల్లల్ని పోగేసి కథలు చెప్పేవాడిని. పిల్లలకి కథలు చెప్పడంలో హుషార్ని అనుభవించాల్సిందే. పెద్ద గొంతుతో జంతువులాగా అరవచ్చు, ఇష్టం వచ్చినట్టు గెంతచ్చు. అప్పట్లో నన్నెవరూ అంత పెద్దగా గమనించినట్లేదు. లేకపోతే అప్పుడే పిచ్చాసుపత్రిలో వేసేవాళ్ళు. నేను చెప్పిన కథల్లో ఎలాంటి ప్రత్యేకత అయితే ఉండేది కాదు. చాలామందికి చెప్పేలాంటివే. వింటున్న పిల్లల్ని కథలో హీరోల్ని చేయడం, ప్రజల్ని చంపు తినే ఒక 2 తల్ల రాక్షసుల్ని గెలవడం, ఒక పెద్ద మృగం లేదా గ్రహాంతరవాసుల బారి నుండి ఈ ప్రపంచాన్ని రక్షించడం, ఇలాంటివే. కథలు చెప్పడంలోని ఆనందంతో పాటు పిల్లలతో కాళ్ళు తొక్కించుకునే ప్రతిఫలాన్ని కూడా ఆశించేవాణ్ణి. పిల్లలు అలా తొక్కుతుంటే నిద్రలోకి జారిపోయేవాణ్ణి. పిల్లలు తొక్కడం మానినా తిక్కతిక్కగా తొక్కినా నా నోరు టక్కున మూతపడేది. ఒక్కోసారి రీవండి అయిన కథ మొదటి నుంచి ప్రారంభమయ్యేది. ఇంకోసారి కథ ఒక్కసారిగా చివరికి వెళ్ళిపోయేది. పిల్లలకి వెంటనే తెలిసిపోయేది తాము చేసిన తప్పు. గోలగోలు చేసి మళ్ళీ శ్రద్ధగా తొక్కడం ప్రారంభించేవాళ్ళు. పిల్లల ముందు వీసీపీగా నన్ను నేను అభివర్ణించుకున్న ఆనాటి కథల వ్యవహారం అది. ఇది మాత్రం పెద్దల కోసం చెబుతున్న కథ. కాస్త ఒళ్ళు దగ్గరుంచుకోవాలి. పిల్లలంత తేలిగ్గా మోసపోవడానికి సిద్ధంగా ఉండరు పెద్దవాళ్ళు. వారం నుంచి వస్తోంది ఆ కళ. అతడు అంతవరకు అలాంటి కళని ఎరుగడు. అపార జలరాశి కనుచూపు మేరదాకా. పొగమంచులో కలిసిపోయిన అంతులేని తీరం ఎన్ని యోజనాలుందో ఎవరికీ తెలియదు. ఏవేవో పక్షులు, ఒడ్డంతా ఇసకపిండి. ఆ అనంత జలరాశికి ఊపిరితిత్తులు కనుక ఉంటే అవి తీసే శ్వాసలాగే ఉంది దాని నిరంతర హోరు. దేవుడు తన కోసం చేసుకున్న అద్దంలాగా తళతళా మెరిసిపోతున్న ఆ దృశ్యం ఎవరూ ఊహించడానికి వీల్లేనిది. చాలామంది పండితుల్ని సంప్రదించి చాలా గ్రంథాల్ని పరిశోధించాక దాన్ని సముద్రం అంటారని తెలిసింది అతడికి. అది ఎంతో దూరంలో భూగోళానికి అవతల వైపు ఉంటుందిట. ఎప్పుడైతే దానికి ఒక పేరు ఖాయమైందో అప్పటినుంచి ఆ కల రావడం మానేసింది. సముద్ర స్వప్నం కోసం ఎదురుచూసి నిస్సారంగా గడుస్తున్నాయి అతడి రోజులు. రాజును చూసిన కళ్ళతో మొగుడిని చూసినట్లుంది మిగతా లోకం అతడికి. నిజానికి అతడే ఒక రాజు. దేశంలోని మహాపర్వతాలు, దుర్గమారణ్యాలు, నేలను తాకేంత దగ్గరగా సాగిపోయే మేఘాల గుంపులు, జలపాతాలు, విశాల జలాశయాలు అతన్ని తృప్తిపరచలేకపోతున్నాయి. పదే పదే ఆ సముద్ర దృశ్యం గుర్తొచ్చి అతన్ని నిర్వీర్యుణ్ణి చేస్తోంది. సముద్రం ఎలాగైనా ఉండాల్సిందే. దేశాధినేతగా అతడి ప్రజలకి ఇవ్వగలిగిన బహుమతి ఏదైనా ఉంటే అది సముద్రమే.
అంతకన్నా గొప్పది ఈ సృష్టిలో మరొకటి లేదు. ఈ నిర్ణయానికి రావడానికి చాలా సమయాన్నే తీసుకున్నాడు. ఎన్నో వైపుల నుంచి ఆలోచించాల్సిన బాధ్యత అతడిది. ఒకరోజు కిక్కిరిసిన సభలో తన నిర్ణయాన్ని ప్రకటించాడు. ఆ ప్రకటనకు ముందే సముద్రాన్ని కళ్లకు కట్టినట్టు వర్ణించాడు. మహాసేనల్లాగా మునుముందుకు ఉరికే అలల గురించి చెబుతున్నప్పుడు అందరూ ఊపిరి తీసుకోవడం మరిచిపోవడాన్ని అతడు గమనించాడు. అలల తుంపర్లాగా లక్షలాది పక్షుల విహారాన్ని వివరిస్తున్నప్పుడు అందరి కళ్లలో చిప్పిల్లుతున్న వెలుగు రవ్వల్ని చూశాడు. అందరూ సముద్రపు హోర్ని తమ హృదయాలయాల్లోకి ఆవాహన చేసుకుంటున్న ఉత్తేజిత క్షణాల్లోనే అతడి నిర్ణయాన్ని ప్రకటించాడు అదను చూసుకుని. అందరూ ఉద్వేగంతో కెరటాల్లాగా లేచి నిలబడ్డారు. ఏవేవో నినాదాల ద్వారా తమ సమ్మతిని ప్రకటించారు. సముద్రపు హోరు అప్పుడే మొదలైనట్టుగా అనిపించింది ఆ దేశాధినేతకి. సముద్రాన్ని తవ్వడానికి ఒక శుభముహూర్తాన్ని నిర్ణయించారు సిద్ధాంతులు. ముహూర్తానికి చాలాముందే ప్రజలు తమ బంగారాన్నంతా ఖజానాకి అడగకుండానే ఇచ్చేశారు. భవిష్యత్ భయాన్ని సముద్ర కోరికతో జయించిన ప్రజలు. బంగారం అంతా ఇనుప గుణపాలుగా మారింది. ఎంతో కాలంగా మనం సంపదని పోగు చేయడానికి బతుకుతున్నాం. ఒక భరోసా తప్ప ఏదైనా ఉందా ఇందులో? ఇక నుంచి ఒక అనుభూతి కోసం బతకబోతున్నాం. దేశాధినేత మనసు పరవళ్లు తొక్కుతోంది. మనం చేస్తున్న పని ఈ భూమి మీద ఎవరూ కల కూడా కనలేనిది. మన ముందున్నది ఒక్కటే, తవ్వడం. మనం తవ్వుదాం. ఎప్పటికి పూర్తవుతుందో ఆలోచించడం మన పని కాదు. దాన్ని కాలం చూసుకుంటుంది. నీళ్లు ఎలా నింపాలా అనేది కూడా మన పని కాదు. దాన్ని ఆకాశం చూసుకుంటుంది. మన పని కేవలం తవ్వడం. ఇంతకాలం యుద్ధాల్ని ఎలా తెగించి చేశామో అలా చేయడం అంటూ గుణపాన్ని నేలలోకి దించాడు దేశాధినేత. కొన్ని లక్షల గుణపాలు నేలవైపు దూసుకెళ్ళాయి. కళ్ళు తెరిచాను. నా భార్యా పిల్లలతో పాటు ఒక 2 నర్సులు, అటెండర్లు చుట్టూ గుమిగూడి శ్రద్ధగా వింటున్నారు. అంతకుముందు నేను చేసుకున్న అటెండర్ కూడా ఉన్నాడు వాళ్లలో. డబ్బుల్ని చెంపనీయకుండా అడ్డుకోవచ్చా నన్ను మరి? మళ్ళీ కథను కొనసాగించాను కళ్ళు మూసుకుని. ఏళ్లు గడిచిపోతున్నాయి. ఆ తవ్వకం అలా సాగుతూనే ఉంది. దీక్ష ఏమాత్రం తగ్గలేదు. సముద్రాన్ని గుండెల్లో నింపుకున్నవాళ్లు మరి. ఆ పనిలో ఎంతోమంది మరణించారు. అయినా కొత్తవాళ్లు పుట్టుకొస్తూనే ఉన్నారు. దేశాధినేత వృద్ధుడయ్యాడు. అయినా తవ్వుతూనే ఉన్నాడు. ఏదో తినడానికి ఇంత పండించుకోవడం, అవసరమైనన్ని పశువుల్ని పోషించుకోవడం, మిగతా సమయమంతా సముద్రాన్ని తవ్వడం. అంతే. ఈ విషయం చుట్టూ ఉన్న దేశాలకి నవ్వులాటగా తయారైంది. దాన్నొక పిచ్చివాళ్ల దేశంగా అనుకోవడం ప్రారంభించారు. ఆ దేశంలో బక్కచిక్కిన పశువుల దగ్గర నుంచి ఆధునీకరించబడని వాళ్ళ ఆయుధాల దాకా ఎన్నో సంగతులు నవ్వు తెప్పించే విషయాలుగా మారిపోయాయి. ఇదే అదనుగా కొందరు ఆ దేశాన్ని ఆక్రమిద్దామని వ్యూహాలు చేశారు. కానీ అక్కడ ఏముందని? ఒక పాడి లేదు, ఒక పంట లేదు, ఒక బంగారము లేదు. అంతా ఇనుముమయం. ఈ వార్త అలా పాకి ఇలా పాకి దూరంగా ఉన్న సముద్రానికి తెలిసింది. మొదట్లో సముద్రం నమ్మలేదు. గాలి చెప్పే విషయాల్లో ఏదీ స్థిరంగా ఉండదు. వట్టి పోసుకోలు కబుర్లు. కానీ పక్షులు చెప్పాక నమ్మక తప్పలేదు సముద్రానికి. ఆశ్చర్యపడింది మొదట. ఎంత పిచ్చాళ్లైనా ఇంత దుస్సాహసమా? క్రమక్రమంగా కోపంతో ఊగిపోయింది. తనను తయారు చేయడమా? తనెలా తయారైందో ఇన్ని యుగాలైనా తనకే తెలియదే. తన చీకటి గర్భంలో చెలించే మహామహా జలచరాల్ని ఒడ్డున పడితే తప్ప తనే గుర్తించలేదే. సూర్యుడు కూడా చొరలేని అగాధాలను, పర్వతాలను, బడబాగ్నులను కడుపులో దాచుకున్న నిగూఢ గాథ కదా తను. దూరాల్ని కొలవడంలో మాత్రం గాలిని మించింది లేదు ఈ భూమి మీద. వెంట్రుక మందంతో సహా ఖచ్చితంగా లెక్కించగలదు. పిచ్చివాళ్ల దేశం ఎంత దూరం ఉందో తెలుసుకున్నది గాలి ద్వారా. తన కడుపుని అవసరమైనంత వేగంగా సుళ్ళు తిప్పి కావలసినంత శక్తిని భుజాల్లోకి తెచ్చుకుని కుప్పించి ఎగిరి ముందుకి దూకింది సముద్రం. 2 తాడిమాన్లంత ఎత్తు లేచింది. తీర ప్రాంతాల్ని ముంచేస్తూ తన ప్రయాణాన్ని ప్రారంభించింది. దూరం నుంచి చూస్తే లక్షలాది సముద్ర పక్షుల్ని, దట్టమైన మబ్బుల్ని వెంటేసుకుని జూలు విదిల్చి కదిలివస్తున్న మహామృగంలాగా కనిపించింది సముద్రం. ప్రచండమైన తుఫానుగాలుల్ని, వృక్షాల్ని, కోటల్ని, జంతుజాలాల్ని కూల్చేసి విసిరేసి దారిని శుభ్రపరచుకుంటూ ముందుగా పరుగులు తీస్తున్నాయి. ఆ భీకర దృశ్యాన్ని చూసిన ఏ ప్రాణికి కొన్ని నిమిషాల కంటే ఎక్కువసేపు జీవించే అవకాశం లేకపోయింది. అలాంటి అవకాశమే ఉండి ఉంటే ఆ ఒళ్ళు గగుర్పొడిచే అనుభవాన్ని తరతరాలకి కథలు కథలుగా చెప్పుకునేవారు. జనావాసాల్లోకి రావడం అదే మొదటిసారి సముద్రానికి. మానవ సమాజాన్ని చూసి విస్తుపోయింది. మనుషులు ఇంత ఇరుగ్గా జీవిస్తుంటారా అనే ఏవగింపుతోనే సాగింది దాని ప్రయాణమంతా. వాళ్ళ ఇళ్లను చూసి, వాళ్ల దాపరికాల్ని చూసి, ఏనుగుల్నే మచ్చిక చేసుకున్న ఈ 6 అడుగుల ప్రాణులు తనని మాత్రం బానిసని చేసుకోరా కాలం కలిసొస్తే? బానిసేం కర్మ,
తనని సమూలంగా నాశనం చేయగల నిక్షిప్త శక్తుల్ని కూడా ఆ చిన్న మానవ శరీరాల్లో పసిగట్టి కోపంతో రగిలిపోయింది సముద్రం. దూరంగా ఉన్న లక్ష్యాల్ని ఛేదించే ఆయుధాల్ని చూశాక ఎన్ని అధర్మ యుద్ధాలకు పాల్పడబోతున్నాడో కదా అని మనిషి మీద ధుమధమలాడింది. ఇంత అందమైన ప్రపంచంలో ఈ అత్యాశాపరుణ్ణి సృష్టించడం వెనుక దేవుడి ఆంతర్యాన్ని ప్రశ్నిస్తూనే సాగింది సముద్రపు పరుగు. అలా ఎన్నో దేశాల్ని, అరణ్యాల్ని, నదుల్ని, జీవరాశుల్ని పొట్టనబెట్టుకుంటూ ప్రయాణించిన సముద్రం చివరికి పిచ్చివాళ్ల దేశాన్ని సమీపించింది. అదృష్టవశాత్తు అప్పటికింకా సూర్యాస్తమానం కాకపోవడంతో పరిశీలనగా చూసే అవకాశం దొరికింది. మిగతా దేశాల్లాగా పచ్చగా కళకళలాడుతూ లేదది. కొండల మీద అరకొరా సాగుతో అక్కడక్కడా విసిరేసినట్టున్న పంటలు, దారుల మధ్యలో మొలిచిన ముళ్ల డొంకలు, కొండచర్యల మీద గూఢచారులు పహరా కాసే రక్షణ దుర్గాలు బోసిపోయి ఉన్నాయి. ఎక్కడా మనుషుల జాడలేదు. దిక్కు మొక్కు లేని దేశంలాగా ఉన్నది. సైన్య సంచారం ఏ కోశానా లేదు. ఒకట్రెండు తప్ప గాలిమరలన్నీ తుప్పుపట్టి బిగదీసుకుపోయాయి. ఏ ఇంటికి తాళాలు లేవు. పరిపాలనే లేని ఆ దేశాన్ని వెక్కిరిస్తున్నట్టుగా ఏవో చిన్న చిన్న మృగాలు ఇష్టారాజ్యంగా తిరుగుతున్నాయి. చనిపోయిన దేశంలా ఉండేది. అంత నిశ్శబ్దంలోనూ దూరాన్నించి ఏవో లోహాలకు చెందిన శబ్దాలు. కొండల అవతల కొన్ని లక్షల మంది చీమల దండులాగా తవ్వే పనిలో నిమగ్నమై ఉన్నారు. నిజానికి ఆ కొండలన్నీ వాళ్లు తవ్విపోసినవే. ఓ, ఇక్కడన్నమాట సముద్రాన్ని తవ్వుతున్నది. తల పంకించింది సముద్రం. తన సహచరులందరికీ ఉష్షని సైగచేసి నిశ్శబ్దంగా కొండల మీద కాగితపు పొరలాగా పాకి తొంగి చూసింది. చంపే ముందు ఆ మతిలేని వాళ్ళని దగ్గరగా చూడాలని సముద్రపు కుతూహలం. అక్కడ ఎన్నో మైళ్ళ విస్తీర్ణంలో ఒక మహా అగాధం. చిక్కటి నీడలు దాని నిండా. చూపు కూడా దూరలేనంత లోతుల్లోకి మాయమైన మెట్లు అక్కడక్కడ. ఆ అగాధపు ఒడ్డున ఆవిరితో నీళ్లు తోడే యంత్రాల్ని చూసి ఆశ్చర్యపడింది సముద్రం. అంతవరకు ప్రపంచంలో అటువంటి సాంకేతిక నైపుణ్యం లేదు. ఒక ఏనుగుతో 100 ఏనుగుల పనిని రాబట్టే వాళ్ల యంత్రానువాదానికి విస్తుపోయింది. లావాటి మోకులు, ఇనుప గొలుసులు, గందరగోళపు శబ్దాలు పరిసరాల నిండా. గణగణలాడుతూ అంతుబట్టని పనులేవో చేస్తున్న ఇనుప చక్రాలు. అర్థం చేసుకునే లోపలే పెద్ద పెద్ద బండరాళ్ళు, మట్టి అలా జారుడు బల్లల మీదుగా కొండల మీదికి రాలిపోతున్నాయి. కర్రలు, ఇనుము కాలిన వాసన ఎటు చూసినా. పొగలతో దుమ్ముతో నిండిపోయిన ఆ ప్రాంతాన్ని ఇంతవరకు ఏ దేశస్థులు చూసిన పాపాన పోలేదు. కొంతమంది యంత్రాల్ని నడుపుతుంటే ఎంతోమంది ఒక శిల్పాన్ని చెక్కుతున్నంత శ్రద్ధగా తవ్వుతున్నారు. సముద్రం తప్ప మరో ఆలోచన లేకపోవడం వల్ల బార్లా తెరిచిన వాకిళ్లలాగా ఉన్నాయి వాళ్ల మనసులు. చెమట తుడుచుకోవడానికి కూడా తీరికలేనంతగా పనిలో మునిగి ఉన్నారు. ఒంటిమీద సరైన బట్టలు కూడా లేకుండా కఠోరంగా శ్రమిస్తున్న ఆ బక్కపల్చటి మనుషుల్ని చూసి నిశ్చేష్ట అయిపోయింది సముద్రం. వీళ్ళ తనని తయారు చేసేది. కోపంతో కొత్త ఉడికిపోయింది. జివ్వున ఆకాశంలోకి లేచింది. తన సహచరులతో కలిసి ఒక్కసారిగా ఫెళఫెళ ఉరిమింది. ప్రపంచం ముక్కలయ్యేంత శబ్దం. ఆ శబ్దానికే సగం మంది గుండెలు పగిలి చావాలని సముద్రం ఉద్దేశం. అందరూ గాభరాపడి తలలెత్తి చూశారు. వాళ్ల చేతుల్లో గుణపాలు ఆగిపోయాయి. ఎక్కడ యంత్రాలక్కడ నిలిచిపోయాయి. ఏనుగులు కూడా భయంతో భీకరంగా అరిచాయి. అకస్మాత్తుగా సంభవించిన ఆ మహాప్రళయానికి నేల కూడా కంపించింది. అందరి కళ్ళు విభ్రాంతితో విచ్చుకున్నాయి. చలనం లేకుండా అలా నిలబడిపోయారు ఆ దృశ్యం ముందు. చిరకాల తమ తపస్సుకి నిజంగా సముద్రమే కరుణించిందా? 1000 తలల సర్పంలా నించున్న సముద్రాన్ని, తలపాగాలాగా ఆవరించిన లక్షలాది పక్షుల్ని, మేఘాల్ని, యోజనాల మేరకు విస్తరించిన మంచు తీరాల్ని చూసి పారవశ్యంతో మోకాళ్ల మీద కూలబడిపోయారు. వృద్ధుల్ని, యువకుల్ని, పిల్లల్ని, ఆడవాళ్ని అందర్నీ తేరిపార చూసింది సముద్రం. ఎన్నో ఏళ్ల కలఫలించిన సంతోషంతో చెమ్మగిలిన కళ్ళు, ఆపుకోలేని గగుర్పాటుతో వణుకుతున్న శరీరాలు. కోపం స్థానంలో సముద్రానికి వాళ్ల పట్ల ఒక ఆసక్తి చోటు చేసుకుంటోంది. ఎండలకు కమిలిపోయిన వాళ్ల ఒంటి మీద ఖరీదైన వస్త్రాలు లేకపోవచ్చు, నగలు నట్రా లేకపోవచ్చు. కానీ ఒక అవిరామ దీక్ష వల్ల కాయలు కాసిన వాళ్ల అరచేతుల నిండా పూల వాసన. సముద్రం మెత్తబడింది. అంతమంది తడికళ్లలో ఉవ్వెత్తున మెరుస్తున్న తన లక్షల ప్రతిబింబాల్ని చూసి ముగ్ధురాలైంది. అంతవరకు తనని చూసి భయంతో పారిపోయిన వాళ్లే తెలుసుదానికి. తన్మయత్వంతో ఏదో గొణుగుతున్న వాళ్ల పెదవుల్లోని ఆరాధనకి చలించిపోయింది. అద్భుత రసంలో తడిసి ముద్దవుతున్న వాళ్లను చూసి తనలోనూ ఏదో కరుగుతూ కదులుతున్న రసం. ఎప్పుడో మరిచిపోయిన తన హృదయం చప్పుడు చేస్తున్నట్టుగా పసిగట్టింది సముద్రం. తన ప్రమేయం లేకుండా
తనలోంచి ఉబికి ఉబికి వస్తున్న కొత్త నీటితో ఆ ప్రాంతం తడిసిపోయింది. అయితే అది తన కన్నీరే అని తెలుసుకోవడానికి సముద్రానికి ఎంతో సమయం పట్టలేదు. బరువుగా వెనుదిరిగింది. ఆ కన్నీరే ఆ పిచ్చివాళ్ల దేశంలో సముద్రంగా మిగిలిపోయింది. అప్పట్నుంచే సముద్రపు నీరు ఉప్పగా మారింది. కథ ముగించాను. అందరూ నా వైపే చూస్తున్నారు, రౌండ్స్కొచ్చిన డాక్టర్తో సహా. ఆ గదిలోని ప్రతి కన్ను ఒక సముద్రంలాగా తోచింది నా కంటికి. విన్నారు కదండి, రమణజీవి గారి కథ సముద్రం. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. మీ కొప్పర్తి రాంబాబు, విశ్రాంత ఉద్యోగి, ఇండియన్ బ్యాంక్, విజయవాడ.